అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను యూఎస్లో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్ నుంచి మాట్లాడుతున్నాను. దాని పేరు వచ్చేసి పోర్ట్లాండ్. మీరు ఎప్పుడైనా పోర్ట్లాండ్ గురించి విన్నారా? వినలేదా? ఒకవేళ నేను మీకు పోర్ట్లాండ్ని చాలా సింపుల్గా చూపిస్తాను. చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ సిటీ. లెట్స్ గో. అండ్ నేనుండేది పోర్ట్లాండ్ సిటీ. పోర్ట్లాండ్ సిటీ వచ్చి యూఎస్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్లో ఇది కూడా ఒకటి. ప్రీవియస్గా వేరే కంట్రీస్ నుంచి వచ్చి కాలనైజ్ చేశారు కదా చాలా ప్లేసెస్ని. సో పోర్ట్లాండ్ కూడా అలాంటిది ఒక ప్లేస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఫారెస్ట్, కొండలు, ఎటు చూసినా నేచర్ ఉంటుంది, ఎటు చూసినా చెట్లు ఉంటాయి. సో ఇంకా స్ప్రింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడిప్పుడే చెట్లు ఆకులు వస్తున్నాయి అండ్ ఫ్లవర్స్ బ్లూమింగ్. సిటీ అయితే చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు సిటీ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను నా వీడియోస్ చూస్తూ ఉండండి. చెప్పాను కదా పోర్ట్లాండ్ చాలా ఓల్డెస్ట్ సిటీ అని ఇక్కడ. సో దానికి తగ్గట్లు చాలా చర్చెస్ ఉంటాయి, చాలా ఓల్డ్ ఉంటాయి, 1800s కట్టినవి. సో ఇలా అండ్ ప్రజెంట్ నేనైతే వాటర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్తున్నాను. వాటర్ ఫ్రంట్ అనేది ఇక్కడ ఒక ప్లేస్ సిటీ సెంటర్లో ఉంటుంది. మిలిమెట్రీ రివర్ అని ఆ రివర్ నేమ్. అండ్ ఈ పోర్ట్లాండ్ సిటీ వచ్చేసి యూఎస్లో నార్త్ వెస్ట్ ఉంటుంది. కరెక్ట్గా ఒక 1 hour డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే పసిఫిక్ ఓషన్ వస్తుంది. అండ్ పైన ఉన్న స్టేట్ వచ్చేసి వాషింగ్టన్, అక్కడ ఉన్న బిగ్ సిటీ వచ్చేసి సియాటల్. అండ్ కిందకి వెళ్తే కింద ఉన్న స్టేట్ కాలిఫోర్నియా ఉంటుంది. అండ్ పోర్ట్లాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, పోర్ట్లాండ్కి ఇంకొక పేరు ఉంది, సిటీ ఆఫ్ రోజెస్ అంటారు. సో స్ప్రింగ్లో రోజెస్ ఒక్కటే కాదు, చెరీ బ్లాసమ్స్ ఉంటాయి. ఫుల్ చాలా న్యాచురల్ బ్యూటీ. ఎటు చూసిన కొండలు, చెట్లు. మీరు ఎక్కడికి వెళ్ళినా స్ప్రింగ్ సీజన్లో పూలు కనపడతాయి. అండ్ ప్రజెంట్ నేను వచ్చేసి సిటీ సెంటర్ నుంచి ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ రివర్ పేరు వచ్చేసి మిలిమెట్రీ రివర్. అండ్ నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. దీన్ని వాటర్ ఫ్రంట్ అని కూడా అంటారు. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ గోయింగ్ డౌన్. ఐ విల్ గో ఫాస్ట్. ఐఎమ్ సారీ. సో ఏం లేదు, రివర్ దగ్గర ఉన్నాం కదా. సో ఇవాళ కయాకింగ్ జరుగుతుంది. మీరు నా బ్యాక్ సైడ్లో చూస్తే చాలామంది కయాకింగ్ చేయడానికి వెళ్తున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి వాటర్ డెక్ దగ్గర ఉన్నాను. వాటర్ ఫ్రంట్లో ఉన్నా అని చెప్పాను కదా. అలా చూస్తే బోట్స్ చూడొచ్చు. నా బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం షిప్ డెక్. అందరు షిప్స్ ఇక్కడే పార్క్ చేస్తారు. అండ్ ఇక్కడ పార్క్ చేయాలంటే పర్మిట్స్ కూడా ఉంటాయి. సో పర్మిషన్ తీసుకొని ఇక్కడ పార్క్ చేస్తారు. ప్రైవేట్ షిప్స్ ఉంటాయి, ఇక్కడ లోకల్ ట్రావెల్ ఏజెన్సీస్. వాటర్ ఫ్రంట్లో ఉన్నాను కదా, ప్రజెంట్ నేను షిప్ డెక్ మీద ఉన్నాను. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పెద్ద షిప్ పార్క్ చేసి ఉంది, పార్కింగ్. సో ప్రైవేట్ షిప్స్ లేదంటే ఇంకా పబ్లిక్ షిప్స్ కూడా ఉంటాయి. ట్రావెలింగ్ ఏజెంట్స్ వీళ్ళందరూ షిప్స్ ఉంటాయి. అండ్ మనం కావాలంటే రెంట్కి కూడా తీసుకోవచ్చు, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కయాక్ బోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కయాక్ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చూస్తే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు చూడండి. సో వాళ్ళందరూ కయాకింగ్ చేయడానికి వచ్చారు. చాలా ఫన్ ఉంటుంది రివర్లో. అండ్ అలా వెళ్తూ చూద్దాము రివర్ డెక్లో ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ. అండ్ ఇక్కడ పార్క్ చేయాలంటే పర్మిట్ కూడా కావాలి. అండ్ ప్రజెంట్ నేను నడుస్తున్నాను చూసారా. ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా రివర్ పైనే బిల్డ్ చేసేసారు. అండ్ పోర్ట్లాండ్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది, బ్రిడ్జెస్. మీరు ఎక్కడికి వెళ్ళినా సిటీ నుంచి ఆపోజిట్ ఇంకొక సైడ్ కనెక్ట్ చేయడం కోసం ఎన్ని బ్రిడ్జెస్ ఉంటాయంటే అన్ని బ్రిడ్జెస్ ఉంటాయి. చూసారు కదా. సో ఇది పోర్ట్లాండ్ యొక్క స్పెషాలిటీ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సిటీ నుంచి ఒక 1/2 hour డిస్టెన్స్ ఆర్ 1 hour డిస్టెన్స్ కార్లో ఎటు ట్రావెల్ చేసినా కానీ మీకు మౌంటైన్స్, లేక్స్, మంచి రివర్స్, వాటర్ ఫాల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా వీకెండ్స్ వచ్చేసి పోర్ట్లాండ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ వైబింగ్ ప్లేస్. కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే సిటీ నార్మల్గా న్యూయార్క్, కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ ఇట్లాంటి పెద్ద సిటీస్తో కంపేర్ చేస్తే పోర్ట్లాండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ లాంటిది పెద్దగా ఎక్కువేమి ఉండదు. సో ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా కొన్ని చైనీస్ బోట్స్ ఉన్నాయి, డ్రాగన్ ఉంది.
డ్రాగన్. ఎవరికైనా డ్రాగన్ ఎక్కాలని ఉందా? సో వచ్చేయండి పోర్ట్లాండ్. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేస్తారంటే లైక్ టూరిస్టులు ఇలా వచ్చినప్పుడు వాటిని రెంట్కి తీసుకుంటారు, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కయాకింగ్ చేయాలన్నప్పుడు దాన్ని తీసుకొని రాఫ్టింగ్ చేస్తారు. సో ఇలా ప్రైవేట్ చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళకి ఇల్లు ఇలాంటివి ఏమి ఉండదు, ఈ బోట్లోనే ఉంటారు, కంప్లీట్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొన్ని బోట్స్ ఉన్నాయి. సో మనం కావాలంటే ఇక్కడ వైబ్ అవ్వచ్చు, అక్కడ కూర్చొని చాలా బాగుంటుంది. ఇది పోర్ట్లాండ్లో వాటర్ డెక్, లైక్ బోట్ డెక్. ఇక్కడ చూడొచ్చు కయాకింగ్ చేస్తున్నారు, మొత్తం గ్రూప్ కయాకింగ్. సో చాలా ఫన్ ఉంటుంది. ఇట్లా రివర్లో అలా వెళ్ళి లైక్ 1-2 మైల్స్ డిస్టెన్స్ రివర్లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తారు. సో అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక టీమ్ లాగా. సో బ్యాక్ సైడ్ సన్ వస్తుంది, కొంచెం డిస్టర్బింగ్గా ఉండొచ్చు ఈ క్లిప్. ఓకే, నౌ ఐ థింక్ ఇట్స్ బెటర్. ఇక్కడ చూసారు కదా ఇంకొక టీమ్. సేమ్ మీరు ఈ టైప్ ఆఫ్ రాఫ్టింగ్ కేరళలో మనకి కాంపిటీషన్స్ అవుతాయి కదా, సేమ్ అలాంటిదే. బట్ ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ కాదు, జస్ట్ ఫర్ ఫన్. చాలామంది ఫుల్గా లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసి సో ఈవినింగ్ ఇలా వచ్చి సరదాగా చిల్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియో షూట్ చేస్తున్న టైం వచ్చేసి 6:24 అవుతుంది ఈవినింగ్. చూసారు కదా సన్ ఎలా ఉందో. సో స్ప్రింగ్ స్టార్ట్ అయింది, స్లోగా సమ్మర్ వస్తుంది. సో స్ప్రింగ్లో వచ్చేసి చీకటి పడేలోపు 8 o'clock అవుతుంది. ఇక్కడ ఇంకొక టీం వెళ్తున్నారు. సో ఇంకా సమ్మర్ వచ్చేస్తే మాత్రం 10 o'clock 10 దాకా చీకటి పడదు. మొత్తం ఫుల్ సిటీ మొత్తం ఫుల్ వైబ్లో ఉంటుంది. ఫుల్ ఆఫ్ టూరిస్టులు చాలా బాగా వస్తారు పోర్ట్లాండ్కి. వాటర్కి అగైనెస్ట్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలా ఎనర్జీ కావాలి, టీమ్ వర్క్ ఇస్ మెయిన్. స్లోగా అలా వెళ్తే చెర్రీ బ్లాసమ్స్ స్టార్ట్ అయ్యాయి, చాలా బాగుంటుంది. సో ఇప్పటిదాకా అయితే ఈ వాటర్ డెక్ ఇవన్నీ చూసాం కదా, ఇప్పుడైతే చెర్రీ బ్లాసమ్స్ చూడటానికి వెళ్తున్నాము. చెర్రీ బ్లాసమ్ సీజన్ స్టార్ట్ అయింది, చాలా బాగుంటుంది. వాటిని చూస్తే మీరు ఖచ్చితంగా మనం జపాన్లో ఉన్నావా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటాయి. చాలా చెట్లు ఉంటాయి. ఐ థింక్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఫుల్ క్రౌడ్ కూడా ఉండొచ్చు. చూద్దాం ఎలా ఉందో చెర్రీ బ్లాసమ్స్ ఏరియా. ప్రతి ఇయర్ వెళ్తాము, ఇది నా 3rd year నేను యూఎస్లో. సో అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ ఇయర్ కూడా అంతే స్పెషల్గా ఉండొచ్చు. ఇక వచ్చేసి ఎవరైనా రావచ్చు. సో ఇలాగ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది పైకి ఎక్కడానికి. ఎప్పుడైనా బాగా బిజీ డే లేదా బ్యాడ్ డే ఆ టైంలో సరదాగా అలా వచ్చి అలా ఎక్కడైనా కూర్చొని ఒక 1/2 hour రివర్ చూస్తూ ఉంటే స్ట్రెస్ అంతా పుష్పటాక్ అయిపోతుంది. ఆ వాటర్ సౌండ్, కోర్స్ కొంచెం ట్రాఫిక్ సౌండ్ ఉంటుంది, మొత్తం బ్రిడ్జెస్ ఉంటాయి చుట్టూ సరౌండెడ్ బై హైవేస్. బట్ స్టిల్ చాలా బాగుంటుంది. ఇది వాటర్ ఫ్రంట్ ఏరియా ఇలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్. సో సిటీలో ఏమైనా ఈవెంట్స్ అయినా లేదంటే కొన్ని కాన్సర్ట్స్, ఇయర్లీ ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. అండ్ ఫైర్ వర్క్ ఫెస్టివల్ కూడా చాలా బాగుంటుంది, ఫైర్ వర్క్స్. సో వచ్చేసి ఎప్పుడైనా సరదాగా అలా కూర్చొని అలా వైబ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఈ గూస్లు కూడా చాలా ఉంటాయి, మొత్తము గూస్లు, బాతులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. కావాలంటే ఫుడ్ కూడా పెట్టచ్చు. సో అటు సైడ్ అంతా సిటీ ఉంటుంది, అటు బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ ఫ్లాగ్ అదంతా సిటీ అటు సైడ్ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో రివర్ వచ్చేసి సిటీ సెంటర్లో ఉంటుంది, సిటీ మధ్యలో. సో ఇదన్నమాట వాటర్ ఫ్రంట్. వాటర్ పక్కకే ఉన్నాయి కాబట్టి రివర్, సో గాలి కూడా బాగా ఎక్కువ ఉంటుంది, మీకు అది వినపడుతూ ఉండొచ్చు. అండ్ ఇవాళ చాలా చల్లగా కూడా ఉంది. నిన్న నైట్ అయితే ఆల్మోస్ట్ 2 degrees 3 degreesకి వెళ్ళిపోయింది. ఇది కొంచెం అన్యూజువల్ టెంపరేచర్ ఇక్కడ. బట్ పోర్ట్లాండ్లో వెదర్ని ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం.
ఎందుకంటే ఫుల్ ఎండ వస్తుంది అండ్ 10 నిమిషాల్లోనే మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ వస్తుంది, వర్షం పడుతుంది. చాలా వేడిగా ఉంటుంది వెదర్. బట్ సమ్మర్ మాత్రం చాలా బాగుంటుంది, బట్ చాలా వేడిగా కూడా ఉంటుంది. ఇక్కడ యూవీ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ. సో ఇప్పుడు నేను చూపించే ప్లేస్ వచ్చేసి చూసారు కదా ఈ బెంచ్. నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా బాగా ఊరుగొట్టినప్పుడు, లేదంటే ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, లేదా ఏదైనా ఒక వీక్ బాగా వర్క్ హెక్టిక్ అయినప్పుడు, కాలేజ్ వర్క్ అండ్ ఇదంతా ఇక్కడ వచ్చి కూర్చొని ఒక 1 అవర్ అలా వైబ్ అయ్యి వెళ్తాము. ఇక్కడ కార్నర్ వ్యూ ఉంటుంది, చాలా బ్రిడ్జెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సరే కదా, అక్కడ స్పీడ్ బోట్ కూడా చేస్తున్నారు. ప్రైవేట్ బోట్స్ అయి ఉండొచ్చు. ఇది వాటర్ ఫ్రంట్ ఏరియా అంతా. ఇక్కడ సైక్లింగ్ చేస్తారు, జాగింగ్ చేసే వాళ్ళు జాగింగ్ చేస్తారు, సరదాగా తిరుగుతూ ఉంటారు చల్లగాలికి. అండ్ ఈ బ్రిడ్జ్ చాలా స్పెషల్. లైక్ ఏమైనా పెద్ద బోట్స్ వస్తే ఈ సెంటర్లో చిన్న ఇల్లులాగా ఉంది కదా పైన, అది స్లోగా పైకి వెళ్తుంది. అండ్ పెద్ద కంటైనర్ షిప్స్ ఇలాంటివి వచ్చినప్పుడు దాని కింద నుంచి ఈజీగా పాస్ అవ్వడానికి. ప్రాపర్ టైంకి వచ్చాము. చూసారు కదా ఆ బ్రిడ్జ్ ఎలా వెళ్తుందో పైకి. చూసారు కదా ఇలా ఎప్పుడైతే రిక్వైర్మెంటో అప్పుడు అలా పైకి వెళ్తుంది బ్రిడ్జ్. ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్. నాకు తెలిసి ఫంక్షనాలిటీ ఏమైనా చెక్ చేస్తున్నట్టున్నారు, మళ్ళీ ఇట్లా కిందకి దిగుతుంది. మరి షిప్ అయితే ఏం రాలేదు, డైలీ చెక్ చేస్తారేమో ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో లేదో అని. ఎందుకంటే మన సడన్గా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయాలంటే అది వర్క్ చేస్తూ ఉండాలి కదా. కైండ్ ఆఫ్ సర్వీసింగ్ ఆర్ డైలీ చెకింగ్. మీరు ఎక్కడైనా ఈ టైప్ బ్రిడ్జెస్ చూసారా? షిప్స్ వచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ హైట్ పెరగడం, ఇది ఆల్సో స్పెషాలిటీ. సో ఇంకా ముందుకు అలా చూస్తే ఇంకా చాలా బ్రిడ్జెస్ ఉంటాయి, చాలా ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ. ప్రతి హైవే దాని ఓన్ బ్రిడ్జ్తో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇలా సైక్లింగ్ చేస్తూ ఉంటారు, వాకింగ్, సైక్లింగ్, చిన్నపిల్లలు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే పోర్ట్లాండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే పోర్ట్లాండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. టైం టు టైం బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఎవ్రీథింగ్ టైం టు టైం నడుస్తాయి. మీరు ఇక్కడ చూస్తే ఆరెగన్ మ్యారిటైమ్ మ్యూజియం అని ఒకటి ఉంది. ఇది నేను ఇప్పుడు చూడలేదు, కొత్తగా పెట్టారనుకుంటా, నాకు కూడా తెలీదు లోపల ఏముంటుందో. నాకు తెలిసి షిప్ చాలా ఓల్డ్ ఉంది కాబట్టి లోపల అంతా వింటేజ్ కలెక్షన్ ఏమైనా ఉండొచ్చు, అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినవి ఈ టైప్లో. కింద డెక్ అలా ఉందో చూసారు కదా. చూడడానికి చాలా చిన్నగా కనపడుతుంది, బట్ చాలా పెద్దగా ఉంది. లోపలంతా ఓల్డ్ షిప్పింగ్ ఐటమ్స్, ఈ టైపు ఎక్విప్మెంట్ ఉన్నట్లు ఉన్నాయి. ఇప్పుడే కనపడింది లైక్ షిప్ మూవ్మెంట్. బ్యాక్ సైడ్ చూస్తే చాలా ఓల్డ్ టైంలో యూజ్ చేసేవాళ్ళు కదా షిప్ మూవ్ అవ్వడానికి, ఆ టైపు సెటప్ ఉంది చూసారా. పెడల్ బోట్స్ వాటికి ఉన్న సెటప్ టైపు. ఇప్పుడు వచ్చే కొత్త వాటికి ఏమో ప్రొపెల్లర్స్ ఉంటాయి కింద, బట్ ఇదేమో లైక్ అప్పట్లో ఎలక్ట్రిసిటీ అవి ఇవి జనరేట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు కదా, ఆ టైప్లో ఉంది. సో ఇంజన్ వచ్చేసి అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, దాని మూమెంట్తో షిప్ను మొత్తం తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. చాలా బాగుంది. బట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా అంతే కన్జ్యూమ్ అవ్వచ్చు, ఎందుకంటే అంత పెద్ద రొటేషన్, అంత పెద్ద వీల్ని తిప్పాలంటే పోసే డీజిల్ మొత్తం దానిగా అయిపోయేటట్లుంది. ఒక బ్రిడ్జ్ దాటుకొని వచ్చాము. లైక్ ఆల్రెడీ నేను ఒక 1/2 కిలోమీటర్ వాక్ చేశాను, ఇంకొక 1/2 కిలోమీటర్ వాక్ చేయాలి చెర్రీ బ్లాసమ్స్కి వెళ్ళడానికి. ఆల్రెడీ చూస్తున్నారు కదా జనాలు. సో ఈ జనాల్ని చూసి అర్థం చేసుకోవచ్చు చెర్రీ బ్లాసమ్స్ ఎంత బాగుంటాయో. సో ఇంకొక బ్రిడ్జ్ తర్వాత ఇంకొక బ్రిడ్జ్ అలా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాయి. మొత్తం వైబింగ్ ప్లేస్. సమ్మర్లో అయితే పిక్నిక్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ కూర్చొని ఫ్యామిలీస్ పిల్లలు అందరూ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడొచ్చు డక్ ఉంది అక్కడ.